వెల్కమ్ టు యూఐటీవీ. బ్రిటన్ స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. లండన్ వీధుల్లో ఆందోళనలకు ఇదే నిదర్శనం. కానీ ఎందుకు అంటే వలసదారులే కారణమని అంటున్నారు. ఇక్కడి ప్రభుత్వానికి వలసలపై ఓ విధానం అంటూ లేకపోవడం, విశాల ప్రపంచం, గ్లోబల్ విలేజ్, జాతుల మధ్య సఖ్యత, ఔదార్యం, మానవత్వం భావనలతో ఇన్నేళ్లు వలసదారులపై ప్రదర్శించిన మానవీయ ధోరణి చివరకు తమ సంస్కృతికి, తమ ఉపాధికి, తమ స్థానికతకే ఎసరు పెట్టే పరిస్థితి వచ్చింది. ఇదే ఇప్పుడు బ్రిటన్ జనంలో మండుతున్న అసహనం. బర్మా, బంగ్లాదేశ్ల నుంచి వస్తున్న వలసదారులతో బెంగాల్ కొన్ని జిల్లాలు ప్లస్ ఈశాన్యంలోని పలు జిల్లాల్లో స్థానికుల జనాభా తగ్గిపోయి, వలసదారుల జనాభా పెరిగిపోయి, చివరకు స్థానికులే మైనార్టీలు అయిపోయి అవస్థలు పడుతున్నటువంటి దుష్ప్రభావాలు చూస్తున్నాం. బ్రిటన్ వాసులు భయం కూడా ఇదే. 2025లో ఒక పెద్ద సర్వే జరిగింది. బ్రిటన్ ప్రజల్లో సుమారు 48% మంది వలసదారుల సమస్యలను దేశంలో అత్యంత ముఖ్యమైన అంశంగా చెప్పారు. అంటే అర్థమవుతుంది కదా, వలసదారులతో బ్రిటన్ ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని ఆ స్థానికులు ఎలా భావిస్తున్నారు. ఈ సర్వేని ఇప్సోస్ అనే సంస్థ ఆగస్టులో నిర్వహించింది. గత జూలై సర్వే ఫలితాలతో పోలిస్తే ఇది 8% పెరిగింది. అంటే వలసదారుల సమస్య బ్రిటన్కు ఒక పెద్ద పీడగా భావిస్తున్న వారి సంఖ్య నెలకు పెరుగుతోంది. ఈ ఆందోళన ఎక్కువగా 55 మించి వయసున్న వారిలో ప్రధానంగా కనిపిస్తుంది. కన్జర్వేటివ్ పార్టీ, యూకే రిఫార్మ్ పార్టీ వాళ్ళలో ఈ ఆందోళన ఎక్కువగా ఉంది. లేబర్ పార్టీకి చెందిన వారిలో ఇది తక్కువ, 33% ఈ ఆందోళనను సమర్థిస్తున్నారు. ఇక 18 నుండి 34 ఏళ్ళు వయసున్న యువతలు కూడా 34% ఈ సమస్యను అత్యంత ముఖ్యంగా పరిగణిస్తున్నారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ వలస విషయాలను సమర్థవంతంగా నిర్వహించడంలో ఫెయిల్ అని చెబుతున్నారు. గత కన్జర్వేటివ్ ప్రభుత్వం కాస్త నయం, ఇది తీసుకున్న చర్యలతో పోల్చినా ఇప్పటికీ లేబర్ ప్రభుత్వం మరీ పూర్ పనితీరు అని 42% మంది అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ సమాచారంతో బ్రిటన్ ప్రజల్లో వలసదారులపై ఉన్న ఆందోళన స్థాయిలు, రాజకీయ పరిస్థితులు స్పష్టమవుతున్నాయి. ఇక 2024 చివరి నాటికి 5.15 లక్షల మంది శరణార్థులు అధికారికంగా ఉండగా 1.25 లక్షల మంది అక్రమ వలసదారులుగా బ్రిటన్ ఆశ్రయం కోరారు. గుర్తింపు లేకుండా ఉండేవారి అంచనా మరింత ఎక్కువ, రెట్టింపు కన్నా ఎక్కువ అని ఓ అంచనా. అంతేకాదు, కొంతమంది స్థానికులు వలసదారుల వల్ల తమ ఉద్యోగ అవకాశాలు తగ్గిపోతున్నాయని భావిస్తున్నారు. కొన్ని పరిశ్రమలలో వలసదారులు తక్కువ వేతనాలతో పనిచేసేందుకు సిద్ధపడడం కూడా స్థానికులకు ఇబ్బంది కలిగిస్తోంది. ఆరోగ్య సేవలు, మున్సిపల్ గృహాలు, విద్య వంటి రంగాలపై వలసదారుల కారణంగా అదనపు భారం పడుతున్నట్లుగా ఆందోళన, అసంతృప్తి చెందుతున్నారు. ఇటీవల కొన్ని ఘర్షణలు, దోపిడీలు, చిన్న నేరాలను వలసదారులకు అన్వయిస్తూ ప్రచారం జరుగుతోంది. మానవ అవయవాల అక్రమాలు, మాదక ద్రవ్యాల అక్రమ రవాణా వంటి ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇస్లామిక్ దేశాల నుండి వచ్చిన వలసదారుల స్థానిక సంస్కృతిని దెబ్బతీస్తున్నాయని, మధ్యప్రాచ్య అంశాలు ప్రభావం చూపిస్తున్నాయనే అసహనం పెరుగుతోంది. జాతి మార్పు అనే భావనను ప్రధానంగా చూపుతున్నారు. చివరకు బ్రిటన్ వలసదారులతో నిండిపోయి బ్రిటన్ సంస్కృతి, ఉపాధి, సార్వభౌమత్వం దెబ్బతీస్తుందని అక్కడి ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక దీనిపై బ్రిటన్ ప్రధాని కీర్ స్మార్టర్ స్పందించారు. ఆందోళనలకు తలొగ్గే ప్రసక్తే లేదని, జాతీయ జెండా ముసుగులో హింసకు పాల్పడుతున్న అతివాదులకు బ్రిటన్ ఎప్పటికీ లొంగిపోదని ప్రకటించారు. అయితే ఈ వలస వ్యతిరేక ప్రదర్శనలో అమెరికా, ఇజ్రాయెల్ జెండాలను కొందరు నిరసనకారులు ప్రదర్శించారు. పడవలను ఆపండి, వారిని తిరిగి పంపేయండి, మా దేశాన్ని మాకు తిరిగివ్వండి అని ప్లకార్డులతో హోరెత్తించారు. ఇటీవల కాలంలో బ్రిటన్లో అక్రమ వలసలు భారీగా పెరిగాయి. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు ఏకంగా 2000 మందికి పైగా వలసదారులు పడవల ద్వారా బ్రిటన్లోకి చేరుతున్నట్లుగా నివేదికలు అయితే వెల్లడించారు. ఇక చాలామంది ఆశ్రయం కోరుతూ వస్తున్నారని, వారి ప్రభుత్వం తాత్కాలికంగా హోటళ్లలో ఉంచుతోందని స్థానికుల్లో అసంతృప్తి పెరిగింది. వలసదారులు దేశ వనరులను, స్థానిక ఉద్యోగాలను కొల్లగొడుతున్నారని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికే బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర కష్టాల్లో ఉండగా వలసదారులతో దేశానికి భారం అవుతుందని వారి వాదన. వలసలతో దేశ గుర్తింపు, సాంస్కృతిక విలువలు ప్రమాదంలో పడుతున్నాయని భావిస్తున్నారు. వలసలు రికార్డు స్థాయికి చేరుకోవడం వల్ల కొద్ది నెలలుగా నిరసనలు తెలుపుతున్నారు.